మహిమతో మందిరం నింపాడు, దేవదూతలను కనపరిచాడు. స్పష్టంగా దేవదూతలు మన మందిరం చుట్టూ తిరుగుతున్నట్టుగా దేవుడు దర్శనం. హల్లెలూయా. గొప్ప మహిమ దేవుడు మనకిచ్చాడు. ఈ మందిరానికి మహాదేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని మనకు దేవుడిచ్చాడు. ఈ మహాదేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఈ పేరు పెట్టమని దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తే, నేను ప్రార్థన చేస్తే దేవుడు మహాదేవుని సన్నిధి అని నేను పెట్టాలనుకున్నాను. మహాదేవుని సన్నిధి కాదు, మహాదేవుని పరిశుద్ధాత్మ సన్నిధి. అటువంటి కళలన్నీ కూడా నెరవేరుతున్నాయి. దేవుడు నాకు చూపించిన అన్ని కూడా నెరవేరుతున్నాయి. దేవుడు నాకు 2020 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి మీద చెయ్యలా పెట్టి ప్రార్థన చేసినట్టు చూపించాడు నాకు 2020. ఆ కళ మనం నెరవేర్చబడింది. సీఎం రేవంత్ రెడ్డి గారితో అప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వలేదు 2020 సంవత్సరంలో. అప్పుడు నేను ఇలా చేయితోటి ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు కళ్ళలో చూపించాడు. అది మనం నెరవేరు. మేము పాస్టర్స్ అందరం కూడా జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 41 పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. ఆయనతో సమావేశమయ్యాం మా పాస్టర్స్ అందరూ కూడా. 100-150 మంది పాస్టర్స్ అందరం కూడా ఆయనతో సమావేశమయ్యాం. అప్పుడు మేమందరం కూడా ఇలా చేతులెత్తి ప్రార్థన చేశాం. ఆ 2020లో చూపించింది ఇప్పుడు నెరవేరు. నేను స్తోత్రం కలుగుతాను. అలాగే ఈ వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయని కూడా దేవుడు నాకు బయటపరిచాడు. ఇప్పుడు ఎవరైతే ఎక్కడ చూసినా ఇప్పుడు వస్తున్నాయా క్లౌడ్ భాషలు ఏర్పడిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడ చిక్కడిపోతాం డ్రైనేజ్. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది. అమెరికా దేశంలో వడగండ్లు గుమ్మడికాయ అంత వడగండ్లు పడ్డాయి ఆకాశంలో. గుమ్మడికాయ అంత వడగండ్లు విజయవాడ పడితే చక్కలు బదలాయిస్తారు. అదే అదృష్టం మనుషులు రోజుగా తెలియదు అక్కడ అమెరికాలో అదృష్టం ఏంటంటే, అదే మన ఇండియాలో కూర్చుంటే అలాగే ఎక్కడ అక్కడ మనుషులు బయట తెలియదు. వాళ్ళు బాబులే ఉంటారు, ఇళ్లలో ఉంటారు, జనాలన్నీ ఉండదు. మనుషులు కనపడతారు. అందుకనే ఎవరో అంత కళలో జరగదు. కాబట్టి అది గొప్పగా వీడియో చూపించారు. ఈ విషయం శ్యామ్ కిషోర్ గారు రాత్రిలో చెప్పారు. తెలుగులో ఆయన వార్తలు చెప్తే ఆయన ఏం చెప్పారంటే, ఈ మాటలు అనేది ఒక 3-4 సంవత్సరాలు ఉంటాయి. ఆకాశం నుంచి చీకటి బస్తాలు వడగండ్లు పడతాయి అని చెప్పారు. ఆకాశం వచ్చి చిన్నటి బస్తాలు అంత సిమెంట్ బత్తాలే పడతాయని చెప్పి చెప్పాడు అనమాట. అంటే సిమెంట్ బత్త ఆకాశంలో వచ్చి గట్టి పడితే మనం బతుకుతామా? అలాగే వడగండ్లు అంటే మంచు గట్లు అనమాట. అది ఆ మంచు గట్లు ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ గా ఉంటాయి, పగలవయి. మరి అది పడితే రాయి పట్టంటే లేదా? మరి దాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించాలి. అలాంటి ఇట్ల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. అగ్ని ప్రమాదాలు అంటే ఇప్పుడు చూడు, బస్సులు అంటే పోతున్నాయి, బస్సులు దహనం అయిపోతున్నాయి. చూసారా? మన టెంపర్ ఆర్టీసీ బస్సు మీదకి ఎక్కేసి చనిపోయారు. అని మన ఒక బస్సు తగిలిడిపోయింది. మళ్ళీ ఇంకో బస్సు ప్రమాదాన్ని అది తగిలిడిపోయింది. అంటే అగ్ని ప్రమాదాలు జరుగుతాయని దేవుడు బయలుపరచడం అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు చాలా సమీపంగా మన దగ్గరకు ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడిలోనే ఉండాలి, ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. ఇక లోకం ఇప్పుడు ఎందుకంటే లోకమునికి వ్యతిరేకంగా జీవించాలి. లోకానికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా జీవిస్తామో ఈ లోకంలోకి వచ్చే ఏది కూడా మనకి ఏమి చేయదు. తెగుళ్ళు వచ్చినా ఏమి చేయవు, యుద్ధాలు వచ్చినా మనకి ఏం కాదు, తుఫాన్లు వచ్చినా మనకి ఏం కాదు. ఇలాంటి వడగట్లు అనకుండా దేవుడు తప్పిస్తాడు. అంటే తన బిడ్డలకి ఆయన ఆశ్రయంగా ఉండి కాపాడుకుంటాడు. తన బిడ్డలకి ఆయన ఆశ్రయంగా ఉంటాడు, కాపాడు. కాబట్టి మనం ఎలా ఉన్నప్పుడు దేవుడి బిడ్డగా మారిపోవాలి, రక్షణ పొందుకోవాలి, అర్జెంటుగా రక్షించబడాలి, మార్మల్స్ పొందాలి, రక్షణ పొందుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే రక్షించబడ్డట్టు కాదు. మొట్టమొదటి నువ్వు దేవుడు పాపాలను ఒప్పుకోవాలి. యేసుప్రభు దేవుడు అని నోటితో ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నువ్వు మార్మల్స్ పొందుతావు. అది రక్షించబడ్డట్టు లెక్క. ఇంకా బాప్తిస్మం అంటే అది ఒక కట్టడం మాత్రమే.
పాస్టర్ గారు బాప్తిజం ఇస్తారు, ఇచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నాడు ఇతను అనేది ఒక గుర్తుగా బాప్తిజం తీసుకోవటానికి ముందే లక్ష్యం పొందుకోవాలి మనం. తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బాప్తిజం ఇవ్వండి, ఇక నేను దేవుడిలోనే ఉంటాను అని చెప్పాలి. అప్పుడు ఆయన బాప్తిజం ఇస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తారు. మీరు అందరూ మీలో ఎవరైనా బాప్తిజం తీసుకోవడానికి మీరు సిద్ధపడితే కనుక మీరు చెప్పండి, ఒకరోజు మనం బాప్తిజాలు కార్యక్రమం చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో గడిపి అప్పుడు బాప్తిజం తీసుకుంటే అప్పుడు ఇంకా అక్కడతోటి మీరు దేవుడితో ఉండాలి. అంటే వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడి మాటలే వినాలి. నేను అట్లాగా మీరు చేసుకున్నప్పుడు మీరు ఇక దేవుడు మీలోకి వస్తాడు, మీలో దేవుడు ఉంటాడు, మీ గృహంలో దేవుడు ఉంటాడు, మీతో దేవుడు ఉంటాడు. అప్పుడు మీరు దర్శనాలు చూస్తారు, కళలు చూస్తారు, దేవుడు మీతో మాట్లాడతాడు. లేకపోతే దేవుడు అలా రక్షణ పొందుకోకపోతే దేవుడు మనలోకి రాడు. రక్షణ పొందుకుంటే మారు మనసు పొందితేనే దేవుడు మనలోకి వస్తాడు. రక్షణ పొందుకుంటేనే దేవుడు మనలోకి వస్తాడు. లేకపోతే దేవుడికి మనకి సంబంధం ఉండదు. దేవుడితో మనకి కనెక్షన్ ఉంటేనే, చూడండి, స్విచ్ చేస్తేనే బల్బు వెలుగుతుంది. ఆ బల్బుకి స్విచ్కి కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ ఉంటుంది కాబట్టి బల్బు వెలుగుతుంది. అలాగే దేవుడితో మనకి కనెక్షన్ ఉండాలి. ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం అని తెలుసుకుంటాడు. అప్పుడు నా బిడ్డ ఏం కోరుకుంటున్నాడు అని చెప్పి దానికి ఆయన సహాయం చేస్తాడు. నా బిడ్డ ఇలాగ అనుకుంటున్నాడా, ఇలా కావాలనుకుంటున్నాడా, ఏం కావాలనుకుంటున్నాడా అని తెలుసుకుంటాడు. అది ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఇప్పుడు మా పిల్లలు ఆఫీసులో జాబ్ చేయాలనుకున్నాను. మా అబ్బాయి ఆఫీసులో జాబ్ చేస్తాను. మా పెద్ద అబ్బాయి కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్నాను. కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, ఇలా సన్నిధిలో మాతో పాటు కూర్చోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు అన్ని జరిగినాయి. ఇప్పుడు దేవుడు మహాకృపం బట్టి. అప్పుడు ఎందుకు జరిగినాయి అంటే దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి మేము అనుకున్నది దేవుడు చేస్తున్నాడు. అలాగే పిల్లల పాపం బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ కాలేజీ కూర్చోవడం మామూలు విషయం కాదు. అది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు హాస్టల్ అయినా కానీ మీరు వెళ్ళండి అన్నోకని మా ఆత్మీయ తండ్రి గారు కుమారుడు 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు ఏం లేదు, పని చేస్తున్నాడు, కీబోర్డ్ వాయిస్తున్నాడు, పాటలు నేర్చుకున్నాడు. కానీ లోకంలోనే ఉన్నాడు, లోకానుసారంగా ఉన్నాడు, రక్షణ పొందుకోలేదు. ఆయన ఎప్పుడు రక్షణ పొందుతున్నాడు? 24 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆశ్రమ గారు రోజు చర్చికి వెళ్ళి 2 గంటలు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దర్శించాడు. ఆ కుమారుడిని దర్శించి అప్పుడు ఆయన రక్షణ పొందుకున్నాడు. ఈ రోజు గొప్ప దైవజనుడిగా వాడబడుతున్నాడు ప్రపంచంలో. అదనమాట. అందుకనే మన ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. వాళ్ళకి దేవుడు వాళ్ళని తెలుసుకుంటారు. అప్పుడు మనం అట్లా అనమాట. ఇప్పుడు మా 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయి చర్చకు రాడు, జాబ్ చేస్తాడు. డబ్బులు ఇస్తున్నాడు కదా డాడీ అంటాడు. డబ్బులు ఇస్తే సరిపోద్దా? డబ్బులు ఇవ్వటం ముఖ్యం కాదు, సన్నిధిలో కూర్చోవటం ముఖ్యం. డబ్బుల సమస్య కాదు. నేను డబ్బులు ఇస్తున్నాను కదా నేను అంటాడు. రక్షణ లేదు. పాస్టర్ గారు మరి 20 సంవత్సరాలు అలాగే ఉంటుంది అన్నమాట. అందుకనే మనం అనుకున్నది జరుగుతుంది. మన ఆలోచన ఆయన సఫలపరుస్తాడు. మనకి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, దుఃఖంగా ఉంటాడు, నీతి మంత్రి వలె శిఖరింప చేస్తాడు. అట్లా అన్నమాట. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:5 చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆ కాలమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిరోమరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తగ్గించుకొనెను. వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అది ఆయన నివాసం పరలోకం. ఒకటి గ్రహించండి, పరలోకం ఉంది, భూలోకం ఉంది, భూమి కింద పాతాళం ఉంది. ఇదే ఆయన అంటాడు, పరలోకంలోను భూమి మీదను భూమి కిందను ప్రతి మోకాలు వంగునట్లు అంటాడు. అంటే భూమి కింద మనుషులు ఉన్నారు, భూమి మీద మనుషులు ఉన్నారు, పరలోకంలోనూ మనుషులు ఉన్నారు. అది ఇప్పుడు దేవుడి స్థానం ఏంటప్పుడు ఆయన అత్యున్నతమైనటువంటి గౌరవ సింహాసనపై ఆసీనుడై ఉంటాడు.
కెరూబులు ఉంటారు. కెరూబు రెక్కల కింద ధవళ సింహాసనం ఉంటాయి, ఆయన ఆసీనుడై ఉంటాడు. చుట్టూ 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటాయి. అది ఆయన నివాసస్థానం. ఆయన సర్వాధికారం కలిగి ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడని రోమపత్రిక 9:5 చెప్పారు. ఆయన సర్వాధికారం కలిగిన వాడై నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడని వాక్యం చదివించిన రీతిగా ఆయన సర్వాధికారం కలిగి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. అంటే పగలు రాత్రి కూడా మానక ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడపడుతూ ఉంటారు. ఈ దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని ఆయన్ని కొనియాడబడుతూ ఉంటారు. అటువంటి మహిమనంతటిని విడిచిపెట్టి రిక్తులుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి దేవుడితో సమానంగా ఎంచుకొనక, భాగ్యం ఎంచుకొనక మన కోసం ఎందుకు వచ్చాడు అంటే ఒక ప్రణాళిక ఉంది. ఏంటో ప్రణాళిక? ఈ ప్రజలందరూ పాపంలో పడిపోయారు, వీళ్ళలో పాపం అనే రోగం వచ్చేసింది. వీళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచాలి, వీళ్ళందరినీ కూడా యేసు రక్తంతో శుద్ధి చేయాలి. రక్తంతో శుద్ధి చేసి పాపం అనే రోగం నుంచి వీళ్ళని విడిపింప చేసి పరిశుద్ధులుగా మార్చి వీళ్ళని కాపాడాలి. ప్రతి ఆత్మను కూడా రక్షించుకోవాలి, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుకోవాలని. అందుకోసం ఆయన ఆ ధవళ సింహాసనాన్ని మహిమనంతా విడిచిపెట్టేసి రిక్తునిగా, అంటే ఏ మహిమ లేదు ఇక, రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆకారం అంత మనుషుని స్వరూపము చూడటానికి ఎలా కనపడతాడైనా మనిషిగా కనపడతాడు. చూడటానికి మనిషి అయినప్పటికీ ఆయన ఎవరంట? ఆయన దేవుడు. చూడటానికి మనిషిగా కనపడతాడు కానీ ఆయన దేవుడు. చూడటానికి మనిషిగా కనపడ్డ ఆయన దేవుడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ధన్యులు. ఆ రోజు యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి పుట్టి పెరిగి మనుషుల మధ్య సంచారం చేస్తూ ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసి ఎంతో మంది ఆయన చూడాలని ఆశపడ్డారంట. ఆఖరికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు కూడా యేసు ప్రభువుని చూడాలని గుడ్డివాడికి చూపిస్తున్నాడు, మోగవాడికి మాటిస్తున్నాడు, జలోదరుడికి స్వస్థపరిచాడు, చాంద్రారోగిని స్వస్థపరిచాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. మరి నేలను ద్రాక్షరసంగా మార్చాడు. మరి ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని చూడాలని ఎవరైనా అనుకోరా? ఆ రోజు ఆయన దేవుడిని నమ్మిన వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన దేవుడి కాదని వ్యతిరేకించినందుకు కూడా శిక్ష పొందుకున్నారు. ఆయన దేవుడు కాదని ఆయన మరణానికి అప్పగించేసి, ఆయన శిలువ మరణానికి ఆయన అప్పగించేసిన వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రులు అయ్యారు. ఆయన దేవుడు అని ఆయన చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. అంటే ఈయన దేవుడు. ఎక్కడ రాసి ఉంటుంది ఈయన దేవుడు అని? తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్న దేవుని స్తోత్రం కలుగుతాడు. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, జీవాధిపతి, అదృశ్య దేవుడు, సమాధిలోంచి మన ప్రాణం విమోచించేవాడు, కరుణాకటాక్షం మన కిరీటంగా పెట్టేవాడు, పక్షిరాజు వల్ల మన ఎవరు క్రొత్త దౌర్జన్యులు మేలుతో తృప్తిపరిచేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు. అటువంటి దేవుడు, అలాంటి దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, అంటే రెండవ రాకడ ఉంది. మొదటి రాకడ ఎలా జరిగిందో రెండవ రాకడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రాకడలో ఏ సంభవాలు సంభవించినాయో రెండవ రాకడలో కూడా అయ్యే సంభవాలు సంభవించబోతున్నాయి. ఇప్పుడు రెండవ రాకడ అంటే ఆయన ఇప్పుడు మధ్యాకాశంలో రాబోతున్నాడు. తన రాకడ కొరకు ఈ ప్రపంచాన్ని సిద్ధపరచుకుంటున్నాడు, సూచనలు కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఆయన వ్రాయబడిన దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మరి ఆయన రాకడ సూచనలన్నీ కూడా కనబడుతున్నాయి. ఆయన అన్నాడు మత్తయి 24 అధ్యాయంలో,
యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, కానీ అంతం రాదు. అంతం మాత్రం రాదు. ప్రజలు అంటారంట, ఇదిగో అంతం వచ్చేసింది, ఇదిగో అంతం వచ్చేసింది, ఇదిగో అన్నారు. నాకు తెలిసి 2000 సంవత్సరానికి అయిపోయింది అన్నారు. ఆ తర్వాత 2005 అన్నారు. ఆ తర్వాత 2012 అన్నారు. ఆ తర్వాత 2020 అన్నారు. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. మరి వచ్చిందా అంతం? అంతం రాదు, దేవుడు వస్తాడు. అంతం రాదు, దేవుడు వస్తాడు. పరిశుద్ధుడు తీసుకుపోతాడు. విడబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు శ్రమలు పడతారు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు నరకం అంటే ఏంటో చూస్తారు. ఇక్కడ భూమి మీదే బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూస్తారు. ఎవరు? రక్షణ పొందుకోలేని వారు, విడవబడిన వారు, యేసు ప్రభువుని దేవుడని అంగీకరించిన వారు భూమి మీద ఉంటారు. వాళ్ళకి అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోదాము అంటే ఇప్పుడు ఏమంటారు, సాధారణంగా మరణశైలి మీద ఉండి బాధపడుతూ ఉంటారు. ఎవరో ఒకరు సపోజ్ ఒళ్ళ నరాలు లాగేస్తూ ఉంటాయి, నడువంతా బాధ, ఇంకా రకరకాల సమస్యలతోటి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే నరాలు లాగేస్తూ ఉంటాయి, లేకపోతే పళ్ళు జిగురు లాగేస్తూ ఉంటాయి, మోకాలు నొప్పులు, నడవలేరు, ఇలాగ అనారోగ్య సమస్యలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ప్రభు నన్ను తీసుకో, దేవుడా నన్ను తీసుకో, నన్ను తీసుకో బాబా, నన్ను తీసుకోబా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని విమోచించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరుపరిచి తన యొక్కకు తీసుకుపోతాడు. అప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. నిజంగా మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది. మరణించడానికి మనం ఏడవలసిన అవసరం లేదు. అసలు మరణించినందుకు మనం సంతోషించాలి, పండుగ చేసుకోవాలి. కానీ ఎలా చేస్తారు? బాధపడతారు. ఎందుకంటే ఒక మనిషి మనతో ఉండి చనిపోతే ఎవరైనా బాధపడతాం సహజమే. కానీ అది వాళ్ళకి ఒక విమోచన. ఆ శరీరం నుంచి వాళ్ళు విమోచించాలి. అందులో నుండి వాళ్ళకి ఎలా బాధపడితే చాలా చూడండి. కొంతమంది ప్రార్థన కూడా చేస్తాం, ప్రభు తీసుకెళ్ళిపో, ఆ బాధ చూడలేకపోతున్నాము అని కూడా ప్రార్థన చేసుకోండి. అంటే మరణము అనేది విమోచన, విమోచించే దేవుడు. సమాధిలో ఉన్న ప్రాణాన్ని కూడా విమోచించే దేవుడు. అలాంటి అంత గొప్ప దేవుడు అన్నమాట. అందుకనే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఎలా ఉండాలంటున్నాడు? ఈ లోకంలో నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో జీవించుచుండవాలని, నీతి కలిగి నీతి ఫలాలు ఫలిస్తూ భక్తి చేస్తూ. ఇప్పుడు చూడండి, తిమోతి పత్రికలో దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అనే వాక్యం చదివిస్తుంది. దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. దైవభక్తి లాభసాధకమైనది. భక్తి చేసే వాళ్ళు ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తాడు. అనుకోకుండా అద్భుతంగా కుమారుడిని గొప్పవాడిని చేసి కుమారుడి ద్వారా దీవిస్తాడు, లేదా నీ కుమార్తెల ద్వారా దీవిస్తాడు. నీకున్నదాన్ని ఆయన ఇచ్చిస్తాడు. నీకున్నదాన్ని, నీకు ఒక 10 సెంట్లు స్థలం ఉందనుకోండి, దానికి రేటు పెరిగిపోతుంది నువ్వు దేవుడి పని చేస్తూ ఉంటే. నీ దగ్గర బంగారం ఉందనుకోండి, అది రేటు పెరిగిపోతుంది నువ్వు దేవుడి పని చేస్తూ ఉంటే. అంటే నీ ఆస్తులు ఏదో రకంగా వెనకాల నుంచి లేపేస్తాడు. మనమేం చూస్తాం? ఎదురుగుండగా కళ్ళ ముందు కనపడితే చూస్తూ ఉంటాం, కంటికి కనపడింది మనం చూడం. అదృశ్యంగా ఉండి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాం, ఊహించిన కార్యాలు చేస్తాం. నీ బంగారానికి రేటు పెరిగిపోతుంది, నీ భూమికి రేటు పెరిగిపోతుంది. ఎవరో ఒకరు వచ్చి నీకు ఆవిడ సాక్ష్యం చెప్పి, ఆవిడ బైబిల్ పట్టుకుని వెళ్ళి ఇంటింటికి తిరిగి సువార్త చెప్పేదంట, ప్రార్థనా కోటుకు పెట్టుకునేదంట, అలా ఉండేదంట. ఆవిడకి ఏమీ లేదు. ఆవిడేమనుకుంది? నేను ఇలాగే బ్రతికి పరలోకం, నేను చచ్చిపోతే పరలోకం చేరుకుంటే చాలు, నాకేం అవసరం లేదు ప్రభు అనుకునేది. ఆవిడకి ఒక అర్థం ఉందండి, ఆవిడకి ఆస్తి ఉంది, ఆవిడ ఇస్తానని ఈవిడ ఎప్పుడు ఊహించలేదు. ఆవిడ వచ్చేసి నన్ను, ఆవిడకి పిల్లలు లేదు, అత్తకి పిల్లలు లేదు. ఆవిడ వచ్చేసి, చెల్లి నేను బ్రతికినంతకాలం నాకు పోగొట్టి చాలు, ఇదిగో నా ఆస్తి నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేస్తాను. ఆవిడ 2000 గజాల స్థలం కొనుక్కుంటే ఎలా అయిపోతుంది? అదేమనుకుంది? నేను చచ్చిపోయే వరకు శుభార్చన, చచ్చిపోతే సరిపోతుంది, పరలోకం చేరుకుంటే చాలు అనుకుంది. ఊహించిన కార్యం కదండి. అట్లా అనమాట. సాధారణంగా ఏమనుకుంటారు? మా చెల్లెలకి ఏమవుతుంది, ఏ అనాథాశ్రమంలో రాసేస్తే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. అవునా? ఏ అనాథాశ్రమంలో రాసేస్తే పుణ్యం వస్తుంది.
చెల్లెలకి ఏమవుతుంది, దాని వద్దు దాని బతిని మన వద్దు మనం అన్నట్టు ఆలోచన. కానీ ఆ దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించాడు ఈవిడ చేసిన భక్తి. అందుకనే మనం భక్తి చేస్తే దేవుడు ఎవరో ఒక హృదయాన్ని ప్రేరేపిస్తారు, వాళ్ళు వచ్చి సాయం చేస్తారు. అట్లా మనం ఆస్తులు పెరిగిపోతాయి. మనల్ని మళ్ళీ దేవుడికి ఎంత లాభం ఉంటుందో తెలుసా? దేవుడిలో యేసు ప్రభువులో ఎంత లాభం ఉంటుందో తెలుసా? నువ్వు కరెక్ట్ గా ఉండి భక్తి చేయాలి. కానీ ఎంత లాభం ఉంటుందో తెలుసా? ఎందుకు పోగొట్టుకుంటావు అంటే కరెక్ట్ గా లేక, దేవుడి నుంచి వచ్చే మహిమను పొందుకోలేక, ప్రార్థన చేయక, వాక్యం చదవక, అదనమాట. అందుకనే దేవుడు భక్తి చేయండి. కనీసం రోజుకి 3 గంటల దేవుడితో మీరు వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడుకుంటారు. 3 గంటలు గడపండి దేవుడితో, చాలు. మీరు గొప్ప లైఫ్ అనుభవిస్తారు. మీరు బతికినంత కాలం హ్యాపీగా ఉంటారు, చనిపోతే దేవుడి దగ్గర చేరుకుంటారు. ఇంకొక మాట మనం చదువుకుని మనం క్లోజ్ చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం. సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు చూసారా? ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివి కంఠస్థ చేసుకోండి. మీరు సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే దేవుడిలా మారిపోతాం. ఒక రోజు మనం దేవుడిని చూస్తాము, దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలా మారిపోతాం. అది వాక్యం దేవుడు రాయించడానికి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి. ఫస్ట్ ఆయన సమరూపంగా మారుస్తాడు. మన శరీరాన్ని ఆయన శరీరంతో సమరూపంగా మార్చేస్తాడు. ఇక నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. ఎటర్నల్ లైఫ్ నీకు వస్తుంది. నిత్య జీవం. దేవుడంటే సామాన్య విషయం కాదు. యుగాలను భద్రపరిచే దేవుడు, యుగాలను భద్రపరిచిన దేవుడు, మరి కాలంలో సమయంలో స్వాధీనం అందించుకున్న దేవుడు, రాజులను రాజ్యాలను మార్చగలిగిన శక్తివంతుడు, ఆకాశంలో భూమిని సముద్రంలో జలధారను కలిగజేసిన దేవుడు. ఆయన సమస్తమును తనకు లోపర్చుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరాన్ని ఆయనతో సమరూపంగా మార్చుకుంటాడంటే ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అంటే మనం దేవుడిలో ఐక్యమైపోతాం. అది మరి అంత భాగ్యం నీకు కావాలంటే రక్షణ పొందుకో. అంత భాగ్యం నీకు కావాలంటే మొదటి మనసు పొందు. యేసు ప్రభు దేవుడిని నమ్ము, హృదయంలో విశ్వసించు. దేవుడు నీలోకి వస్తాడు, నీతో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మన ఆలోచనలు ఆయన తెలిసిపోతాయి. ఆయనతో సంబంధం రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఆయనతోటి. అంటే మనం దేవుడి కుమారులు అయిపోతాం, దేవుడి కుమార్తెలు అయిపోతాం, ఆయన స్వాస్థ్యులకు వారసులు అయిపోతాం. ఏమంటాడు? మీరు ఆశీర్వాదములకు వారసులు ఉంటుంది పిలువబడితే ఆయన ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మనం పిలుచుకుంటాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత జీవితం గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ధన్యులు. చనిపోయిన తర్వాత జీవితం గురించి ఆలోచించాలి, దేవుడి కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకనే దైవభక్తి చేయాలి, ప్రార్థన కొరకు ఉండాలి. తెల్లగట్ల 4ంటికి రాత్రి పడుకుంటానే 12 అయింది. 4ంటికి లెగట్లేదు, నిద్ర లెగబుద్ధి కావట్లేదు. దేవుడు ఊరుకోలేదు. ఎగుడు ప్రార్థన చేయి. వేసాను, ప్రార్థన చేశాను. ఒకటే అడిగిన దేవుడు, ప్రభావ మందిరాన్ని మహిమతో నింపుడు. ఆయన మందిరాన్ని మహిమతో నింపుడు. ఆరాధనలో దేవదూతలు కనిపించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి స్తోత్రాలు జరుగుతున్నాయన. మహోన్నతుగా ఘనమైన దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన తండ్రి స్తోత్రాలు ప్రభువా. ఆదివారం పునరుద్ధాన దినం రోజున మేమందరం కూడా సంఘంగా కూడుకొని మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన మన స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యము మాతో నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు జరుగుతున్నాం. ఆయన మేము మీలో రూపాంతరం చెందడానికి కృప చూపించండి. మిమ్మల్ని పోలి నడుచుకుంటానికి సాయం చేయండి. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్న వాక్యం ప్రకారం క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు కలిగి ఉండటానికి సహాయం చేయండి. జాలి హృదయం కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి ఉండటానికి,
దయాలత్వం కలిగి ఉండటానికి, దీర్ఘశాంతం కలిగి ఉండటానికి, ఆశా నిగ్రహం కలిగి ఉండటానికి, ఆత్మ ఫలము ఫలించడానికి సహాయం చేయి తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించి మేము వెళుతుండగా మీ ఆశీర్వాదంతో మీ అంశాలను గృహాలకు నడిపించమని, మానవులు మా గృహాల్లో ఉన్న దురాత్మ దుష్టక్తులను మీరు గద్దించి ప్రభా మీ కాపుదాలు పెట్టి కాల్చి కాపాడమని, అయా మీరు రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండటానికి, మేము మరింత జ్ఞానం పొందుకుని మరింత ఆత్మీయంగా ఎదగడానికి దైవభక్తి చేస్తూ ఇతరులను కూడా దేవుని మందిరానికి నడిపిస్తూ దైవాశీస్సులు పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రభు మా రక్షక ప్రభువైన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.